అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అరకుకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాడువ అనేటువంటి గ్రామం వచ్చి అక్కడ సంత చూసి ఇక మళ్ళీ పాడువ నుంచి రిటర్న్ అయిపోయి అరకు వచ్చేస్తున్నాను. చూడండి ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. ఈ అరకు చుట్టుపక్కల దాదాపు ఎస్కోట నుండి ఇంకా ఒరిస్సా దాకా కూడా సుమారు 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ తూర్పు కనుమలు వ్యాపించి ఉండటంలో ఇక్కడ ఏరియా అంతా చాలా చల్లగా ఉంటుందండి. ఈ పాడువ యొక్క చరిత్ర ఏంటంటే, పాడువ అనేటువంటిది ప్రస్తుతం ఒరిస్సాలో ఉందండి, మన ఆంధ్ర కాదు. అది మనం 4 అడుగులు వేసామంటే ఒరిస్సా బార్డర్లోకి వెళ్ళిపోయామన్నమాట అండి. ఒరిస్సా సరిహద్దు వెంపటే ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి గిరిజన వాసం ఇది. ఒడిస్సా ఆంధ్ర సరిహద్దుల మధ్యలో ఉంటుందన్నమాట. ఇది చారిత్మకంగా ప్రాచీన కళింగ రాజ్యానికి చెందినది. అటువంటి పూర్వకాలం రాజులు పరిపాలించినప్పుడు వంగ కళింగ అని ఇలా రాజ్యాల పేర్లు ఉండేవి, వేరువేరు పేర్లు. వంగ కళింగ ఇలా రాజ్యాల పేర్లు ఉండేవి కదా. అలాంటి రాజుల పేరుల్లో పెట్టిన దాంట్లో ఈ ప్రాంతాన్ని కళింగ రాజ్యం అనేవారనమాట. ఇది గిరిజన చైతన్యం మరియు సాంస్కృతిక పరిరక్షణ కార్యక్రమాలకు కేంద్రంగా పనిచేస్తుందన్నమాట ఈ ఊరు. ఇక్కడ రాజవంశాల మూలాలు కూడా ఉన్నాయి. శాసనాల ప్రకారం క్రీస్తు శకము 7వ శతాబ్దంలో వేంగిని పరిపాలించిన తూర్పు చాణక్యులు ఈ ప్రాంతాన్ని జయించక ముందు ఇది కళింగ రాజ్యంలో భాగంగా ఉండేది. శతాబ్దాలు ఇది కొండవీడి రెడ్డి రాజులు, ఒడిస్సా గజపతులు, గోల్కొండ నవాబులు మరియు బ్రిటిష్ వారి నియంత్రణ ఇలా వరుసగా ఒకరి చేతులు పరిపాలనా విధానం మారుతూ ఇప్పుడు ప్రస్తుతానికి మనం సర్వస్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. 1936లో కొత్త ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పాడువ ప్రాంతాన్ని అధికారిక పరిధిలో కొంచెం మార్పులకు గురి అయింది. దీని ఫలితంగా గణనీయమైనటువంటి పరిపాలనా నియంత్రణ ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాకు బదిలీ చేయబడింది. ఈ ప్రాంతంలోని సామాజిక మతపరమైన పరిస్థితుల కారణంగా ఇది సాంస్కృతిక మరియు మతపరమైన ప్రచారానికి ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఉదాహరణకు విశాఖలో శ్రీ శారదాపీఠం వంటి సంస్థలు పీఠాధిపతులు సాంప్రదాయ హిందూ ఆచారాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి భగవద్గీత వంటి గ్రంథాలను కూడా ఇక్కడ పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ తూర్పు కనుమల యొక్క రమణీయమైనటువంటి ప్రకృతి దృశ్యం, అలాగే సుందరమైన మార్చికండ్ జలాశయం, జలపుత్ డ్యామ్ ఇక్కడ సమీపంలో ఉన్నాయన్నమాట. కిరండోలు విశాఖపట్నంలోని కలిపే చారిత్రాత్మకమైన రైలు మార్గం ఈ గ్రామానికి అనుసంధించబడి ఉంటుంది. ఇక్కడ చాలా అందమైనటువంటి జలపాతాలు కూడా ఉన్నాయి. డుడుమా జలపాతం ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి, ఇక అరకు దగ్గరికి వచ్చేసామండి. ఇది చూడండి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు. ఇది కూడా చాలామంది జనం ఇక్కడికి వచ్చి ఉన్నారు. చూడండి అరకు పెన్నిరి అని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ విశాలమైనటువంటి ప్రదేశము, ఆటలాడుకోవడానికి చక్కని ప్రదేశము, స్ట్రాబెర్రీ మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడ 2-3 గంటలు యాత్రికులు స్పెండ్ చేసి చల్లని వాతావరణంలో హాయిగా సేద తీర్చి వెళుతూ ఉన్నారు. ఇది చూడండి రోడ్డు ఎంత బాగుందో. ఇంకా దగ్గరికి మనం అరకు దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఇంకా అరకు కొద్ది దూరం మాత్రమే ఉంది మనకి. మాటల సందట్లో మన ప్రయాణం చాలా సులువుగా ఆనందంగా సాగింది. ఏది ఏమైనానండి, అరకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా అందంగా తూర్పు కనుమలతో ఎటు చూచినా ఆనందాన్ని
కొలిపించేట్టుగా ఉంటాయి. ఇదిగోండి మనం ఇక్కడికి వచ్చేసాం. దీన్ని జైపూర్ జంక్షన్ అంటారండి ఇక్కడిని. ఇది మన కుడి ప్రక్కన కనిపిస్తున్నటువంటి ఈ రోడ్లోంచి వెళ్ళిపోతే పాడేరు వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం ఇలా ఎడం ప్రక్కకి తిరిగితే మళ్ళీ అరకు వేలి వస్తాం. చూడండి ఇప్పుడు అరకు వచ్చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్రకృతి. ఇక్కడికి అరకు వేలి 4 కిలోమీటర్లు ఉంది. ఇది అరకు ఊరండి. ఇది అరకు వేలి అనేటువంటిది వేరు, అరకు వేరు. అరకుకి అరకు వేలికి మధ్యలో 3 కిలోమీటర్లు, సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అరకు అనేటువంటి గ్రామము. ఇక్కడే సంత జరుగుతూ ఉంటుంది. అరకు సంత ఇక్కడే జరుగుతుందండి. ఇక్కడ నుంచి అరకు వేలి సుమారు ఒక 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మధ్యలో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇదిగోండి మనకి ఎదురుగుండా వంకరగా కనపడేది అరకు బైపాస్ రోడ్డు. ఇలా వచ్చేస్తే మనం స్టేషన్కి రావచ్చు. మా వీడియోలు మీరు ఫాలో అవుతూ ఉంటే అరకులోని అన్ని అందాలు మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా చూడవచ్చు. A to Z అరకు సమాచారం అంతా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదిగోండి బైపాస్ రోడ్డు చూడండి, వంతెనలా కనబడుతుంది. అది అరకు బైపాస్ రోడ్డు. చాలా అందంగా వేశారు. పెద్ద పెద్ద లారీలు, అర్జెంటు పని ఉన్నటువంటి వాళ్ళు అరకులో పని లేనికుండా పాడేరు వెళ్ళిపోయేవారు. ఆ బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా పాడేరు వెళ్ళి అక్కడి నుంచి చింతపల్లి నుంచి భద్రాచలం అలా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి అరకు లో బ్రిడ్జి. ఇవన్నీ కూడా రైల్వే క్వార్టర్స్ అండి. ఇక్కడ సమీపంలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇవన్నీ రైల్వే క్వార్టర్స్. ఇదిగోనండి, ఇదిగో రైల్వే స్టేషన్ వచ్చేసాం. ఇదిగో అరకు రైల్వే స్టేషన్. ఇప్పుడే వైజాగ్ నుండి ట్రైన్ వచ్చిందండి. ఈరోజు 12:30కి వచ్చింది, లేట్ అయింది. జనం టూరిస్టులు చూడండి అందరూ దిగారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ వీడియోని లైక్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.